హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో న్యూట్రల్ ఓపెన్ అయితే ఏం జరుగుతుందో మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. మొదట లైన్ వోల్టేజ్ అంటే ఏంటి, ఫేజ్ వోల్టేజ్ అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. 3 ఫేజుల్లో ఏదైనా 2 ఫేజుల మధ్య ఉండే వోల్టేజ్ని లైన్ వోల్టేజ్ అని అంటారు. అలాగే ఒక ఫేజు న్యూట్రల్కి మధ్యలో ఉండే వోల్టేజ్ని ఫేజ్ వోల్టేజ్ అని అంటారు. 3 ఫేజ్లో లైన్ వోల్టేజ్ 400 వోల్ట్స్ ఉన్నట్లయితే ఫేజ్ వోల్టేజ్ అంటే ఒక్కొక్క ఫేజ్కి న్యూట్రల్కి మధ్య 230 వోల్ట్స్ ఉంటుంది. అదే 440 వోల్ట్స్ ఉన్నట్లయితే ఫేజ్ వోల్టేజ్ 254 వోల్ట్స్ ఉంటుంది. ఓకే, లైన్ వోల్టేజ్ని బట్టి ఫేజ్ వోల్టేజ్ ఎంత ఉంటుందో ఈ ఫార్ములా ప్రకారం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఫేజ్ వోల్టేజ్ని బట్టి లైన్ వోల్టేజ్ ఎంత ఉంటుందో ఈ ఫార్ములా ప్రకారం తెలుసుకోవచ్చు. యాక్చువల్గా 3 ఫేజుల్లోనూ ఈక్వల్ లోడ్ ఉన్నట్లయితే న్యూట్రల్ ఓపెన్ అయినా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అయితే 3 ఫేజ్లో పనిచేసే మోటార్స్లో మాత్రమే ఈక్వల్గా లోడ్ ఉంటుంది. సింగిల్ ఫేజ్ లోడ్స్లో ఈక్వల్ లోడ్ ఉండటం అనేది జరగదు. కాబట్టి న్యూట్రల్ తప్పనిసరిగా ఉండాలి. లేనట్లయితే లోడును బట్టి 3 ఫేజులకు న్యూట్రల్ మధ్య 10 వోల్ట్స్ నుండి 400 వోల్ట్స్ వరకు వేరీ అవుతుంది. మరియు న్యూట్రల్కి కూడా సప్లై వస్తుంది. ఈ హై వోల్టేజ్ వలన టీవీ, రిఫ్రిజిరేటర్, ఏసీ, లైట్స్ మొదలగు అప్లయన్సెస్ డ్యామేజ్ అవుతాయి. ఇటువంటి ఫాల్ట్ వచ్చినప్పుడు అప్లయన్సెస్ ప్రొటెక్ట్ అవ్వాలంటే SM500 సప్లై మానిటర్ డివైస్ని ఉపయోగించాలి. దీన్ని ఉపయోగించి కనెక్షన్స్ ఎలా ఇవ్వాలో కమింగ్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే HT 11 kV సప్లైలో ఒక ఫ్యూజ్ ఓపెన్ అయినప్పుడు కూడా ఇదే విధంగా వోల్టేజ్ వేరీ అవుతుంది. కానీ ఈ ఫాల్ట్ వలన డ్యామేజ్ ఏమీ జరగదు. ఎందుకంటే వోల్టేజ్ 250 వోల్ట్స్ లోపులోనే ఉంటుంది. అలాగే సింగిల్ ఫేజ్ సప్లై ఉన్న బిల్డింగ్స్కి కూడా ఇదే విధంగా వోల్టేజ్ వేరీ అవుతుంది. ఓకే, ఇప్పుడు న్యూట్రల్ ఫెయిల్ అయితే 3 ఫేజ్ సప్లై ఎలా ఉంటుందో ప్రాక్టికల్గా చూద్దాం. మొదట అవుట్పుట్ లోడ్ మొత్తం ఆపేసి 3 ఫ్యూజుల ద్వారా ఎనర్జీ మీటర్ నుండి వచ్చిన సప్లైకి 3 సేమ్ వాటేజ్ గల బల్బ్స్ తీసుకుని రెడ్ ఫేజ్కి, ఎల్లో ఫేజ్కి, బ్లూ ఫేజ్కి కనెక్ట్ చేసాం. ఈ 3 బల్బుల కామన్ పాయింట్ని న్యూట్రల్ లింక్లో కనెక్ట్ చేసాం. ఇప్పుడు ఫేజ్ వోల్టేజెస్ చెక్ చేస్తున్నాం. న్యూట్రల్ నుండి రెడ్ ఫేజ్కి చూస్తే 238 వోల్ట్స్ వస్తుంది. ఎల్లో ఫేజ్ నుండి న్యూట్రల్కి 237 వోల్ట్స్, బ్లూ ఫేజ్కి 236 వోల్ట్స్. ఓకే, 2 ఫేజ్ల మధ్య వోల్టేజ్ చెక్ చేద్దాం. అంటే లైన్ వోల్టేజ్ అంటాం. రెడ్, ఎల్లో ఫేజ్ మధ్య 412 వోల్ట్స్ వస్తుంది. ఎల్లో, బ్లూ ఫేజ్ మధ్య 412 వోల్ట్స్ ఉంది. రెడ్ ఫేజు, బ్లూ ఫేజ్ మధ్య ఇది కూడా 412 వోల్ట్సే ఉంది. ఓకే, లైన్ వోల్టేజెస్ చెక్ చేసాం కదా. ఇప్పుడు ఒక్కొక్క ఫేజ్పై ఎంత కరెంట్ ఉందో కూడా చెక్ చేద్దాం. చూడండి, రెడ్ ఫేజ్లో 0.4 యాంప్స్, ఎల్లో ఫేజ్లో 0.4 యాంప్స్, బ్లూ ఫేజ్లో ఇది కూడా 0.4 యాంప్స్. వోల్టేజెస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. 3 ఫేజుల్లోనూ లోడ్ ఈక్వల్గానే ఉంది కదా. ఇప్పుడు రియల్గా న్యూట్రల్ ఫెయిల్ అయితే ఏ విధంగా ఉంటుందో ఇక్కడ న్యూట్రల్ని ఓపెన్ చేసి చూద్దాం. 3 ఫేజుల్లోనూ లోడ్ ఆన్లో ఉంది. న్యూట్రల్ ఓపెన్ చేసాం. చూస్తే బల్బు లైటింగ్లో ఎటువంటి చేంజ్ లేదు. ఇప్పుడు మళ్ళీ ఫేజ్ వోల్టేజెస్ చెక్ చేస్తున్నాం. 241 వోల్ట్స్, 236, 236 వోల్టేజెస్లో మార్పు ఏమీ లేదు. అంటే 3 ఫేజుల్లోనూ లోడ్ ఈక్వల్గా ఉన్నప్పుడు న్యూట్రల్ ఓపెన్ చేసిన వోల్టేజెస్లో ఎటువంటి మార్పు ఉండదు. ఎందుకంటే ఇక్కడ సేమ్ వాటేజ్ గల 3 బల్బులను ఉపయోగించాం కాబట్టి
ఆ బల్బ్స్ 3 కలిసిన కామన్ పాయింట్ న్యూట్రల్గా ఏర్పడుతుంది. ఈ కారణం చేతనే మీకు న్యూట్రల్ ఓపెన్ అయినా ఏమీ కాదు. ఓకే, ఇప్పటి వరకు లోడ్ ఈక్వల్గా ఉంటే ఎలా ఉంటుందో చూసాం కదా. ఇప్పుడు లోడ్ అన్ఈక్వల్గా ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ 3 ఫేజ్లకి 3 40 వాట్స్ బల్బ్స్ని కనెక్ట్ చేసాం. రెడ్ ఫేజ్లో మాత్రమే ఎడిషనల్గా ఇంకో 100 వాట్ బల్బుని కనెక్ట్ చేసాం. అంటే అన్బ్యాలెన్స్డ్ లోడ్ వేసాం. ప్రెజెంట్ న్యూట్రల్ కూడా కనెక్ట్ చేసా ఉంది. ఇప్పుడు కరెంట్స్ చెక్ చేద్దాం. రెడ్ ఫేజ్లో 0.6 యాంప్స్, ఎల్లో ఫేజ్లో 0.16 యాంప్స్, బ్లూ ఫేజ్లో కూడా 0.16 యాంప్స్. సో ఎల్లో బ్లూ ఫేజ్లో కంటే రెడ్ ఫేజ్లో లోడ్ ఎక్కువ ఉంది. ఎందుకంటే రెడ్ ఫేజ్లో 40, 100, 140 వాట్స్, ఎల్లో ఫేజ్లో 40 వాట్స్, బ్లూ ఫేజ్లో 40 వాట్స్. ఓకే, లోడ్ అన్బ్యాలెన్స్డ్గా ఉంది కదా. ఇప్పుడు రియల్గా న్యూట్రల్ ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుందో ఇక్కడ న్యూట్రల్ని ఓపెన్ చేసి చూద్దాం. ప్రెజెంట్ రెడ్ ఫేజ్లో 235 వోల్ట్స్ ఉంది. న్యూట్రల్ ఓపెన్ చేసిన వెంటనే చూడండి 85 వోల్ట్స్ వస్తుంది. సేమ్ టైంలో బల్బ్స్ చూస్తే రెడ్ ఫేజ్ మీద ఉన్న 2 బల్బులు డిమ్గా వెలుగుతున్నాయి. ఎల్లో బ్లూ ఫేజ్ మీద ఉన్న బల్బ్స్ బ్రైట్గా వెలుగుతున్నాయి. చూడండి, ఎల్లో ఫేజ్లో న్యూట్రల్ ఉన్నప్పుడు 240 వోల్ట్స్ ఉంది. న్యూట్రల్ ఓపెన్ చేస్తే 350 వోల్ట్స్ వచ్చేస్తుంది. న్యూట్రల్ కనెక్ట్ చేస్తే 244. అదేవిధంగా బ్లూ ఫేజ్లో న్యూట్రల్ కనెక్ట్ అయి ఉంది, 242 వోల్ట్స్. ఓపెన్ చేస్తే 344 వోల్ట్స్ వస్తుంది. సో ఈ అన్బ్యాలెన్స్డ్ లోడ్ ఉన్నప్పుడు సేమ్ టైంలో న్యూట్రల్ కూడా సప్లై వస్తుంది. చూడండి, టెస్టర్ వెలుగుతుంది. ఈ న్యూట్రల్కి సప్లై అనేది అన్బ్యాలెన్స్డ్ లోడ్ని బట్టి మారుతూ ఉంటుంది. ఈ ఫాల్ట్ ఉన్నప్పుడు ఎర్త్ నుండి 3 ఫేజ్ల వోల్టేజ్ చెక్ చేస్తే వోల్టేజెస్ అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. అదేవిధంగా ఫేజ్ టు ఫేజ్ వోల్టేజెస్ చెక్ చేసినా కరెక్ట్గానే ఉంటాయి. ఈ ఫాల్ట్ వచ్చినప్పుడు కేవలం న్యూట్రల్ టు ఫేజ్ వోల్టేజ్ మాత్రమే వేరీ అవుతుంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు రియల్గా న్యూట్రల్ ఫెయిల్ అయిన బిల్డింగ్కి 3 ఫేజ్ వోల్టేజెస్ మా టెక్నీషియన్ చెక్ చేశాడు. అవి ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఆ ఎనర్జీ మీటర్ టెర్మినల్స్ దగ్గర చెక్ చేస్తున్నాడు. న్యూట్రల్ నుండి రెడ్ ఫేజ్కి చూస్తే 307 వోల్ట్స్ వస్తుంది. అదే న్యూట్రల్ నుండి ఎల్లో ఫేజ్కి చూస్తే 310 వోల్ట్స్ వస్తుంది. న్యూట్రల్ నుండి బ్లూ ఫేజ్కి 146 వోల్ట్సే వస్తుంది. ఇదే ఫాల్ట్ ఆ లైన్లో 7 బిల్డింగ్స్ వరకు రిపీట్ అయింది. ఆ తర్వాత బిల్డింగ్స్ అన్నిటికీ సప్లై బాగానే ఉంది. సో అక్కడ చెక్ చేస్తే తెలిసింది ఏమిటంటే ఆ 7వ బిల్డింగ్ దగ్గర న్యూట్రల్ జంపర్ ఓపెన్ అయింది. జంపర్ ఓపెన్ అవడం వలన ఆ తర్వాత ఉండే బిల్డింగ్స్ అన్నిటికీ ఇదే రకమైన ఫాల్ట్. ఒకవేళ లైన్లో అన్ని బిల్డింగ్స్ సప్లై బాగానే ఉండి ఈ ఒక్క బిల్డింగ్కి మాత్రమే వోల్టేజ్ ఇలా వేరీ అవుతుందంటే ఓవర్ హెడ్ లైన్ నుండి ఆ బిల్డింగ్కి వచ్చిన సప్లైలో న్యూట్రల్ ఓపెన్ అయిందని అర్థం. ఓకే వ్యూవర్స్, ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ సీ యూ.